హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. దానిలో మనం కోడింగ్ లో లెటర్ కోడింగ్ ఇస్తే ఎలా చేయాలి, రీఅరేంజ్మెంట్ ఎలా చేయాలని చూసాము. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కనుక నెక్స్ట్ వన్ కోడింగ్ బై ఎనాలజీ. ఎనాలజీ అంటే ఏంటి అంటే కనుక షిఫ్టింగ్, లెటర్ కోడింగ్ ఎలా చేస్తామో అలాగే దాని నెంబరింగ్ ఇస్తాము, వాటిని చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ కి పి కి ఆర్ కి మధ్య రిలేషన్ అనేది దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ కి సి కి రిలేషన్ దగ్గరగా అనిపిస్తుంది, ఏ కి సి కి కూడా అనిపిస్తుంది, సో ఆర్ కి పి కి కూడా అనిపిస్తుంది. సో అవి చూసుకోండి. దాని నుంచి మనం దీనికి డీకోడ్ ఎలా చేయాలి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నట్లయితే 16, 5 అండ్ 1 అండ్ 18. సో ఆర్ వాల్యూ తీసుకున్నట్లయితే వచ్చింది 18 వచ్చింది, సి 3 వచ్చింది, 3 అండ్ 16. వీటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. 16 కి 18 కి వచ్చేసి +2 వస్తుంది. 5, 3 తీసుకున్నట్లయితే కనుక -2 వస్తుంది. 1 కి 3 కి తీసుకున్నట్లయితే +2 వస్తుంది. 18, 16 -2 అంటే +2 -2 చేస్తే కనుక మనకి డీకోడింగ్ అనేది వస్తుంది. సో వీటికి వేసుకోండి 1, 21, 14 అండ్ 20. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి +2. సో 1 + 2 3 అండ్ 21 - 2 అంటే 19. 14 + 2 అంటే 16. 20 - 2 అంటే 18. సో వీటికి వేసేయండి సి, ఎస్, పి అండ్ ఆర్. మనకు వచ్చే కోడింగ్ ఏంటి అంటే కనుక దీనికి CSPR. సేమ్ లెటర్ సిరీసింగ్ ఎలా ఉందో అలాగే ఇది వస్తుంది. దానికి మనం డిఫరెన్స్ అనేది చూసుకోవాలి, దేనికి ఎంత వస్తుంది ఏంటి అని చూసుకొని ఫస్ట్ దాన్ని బట్టి మనం సెకండ్ ట్రై చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. డిజిటల్ కోడింగ్ అంటే ఏంటి అసలు అంటే కనుక మనకి ఏదో సమ్ వర్డ్ ఇస్తారు, దానికి డిజిట్స్ ఇస్తారనమాట. అలా వర్డ్ ఇచ్చి డిజిట్ ఇస్తారు, ఇంకొక వర్డ్ ఇచ్చి దానికి డిజిట్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో మన డిజిట్స్ అంటే ఏదో కంగారు పడిపోకర్లేదు. ఇక్కడ చూడండి ఆర్ అనేది 5 వచ్చింది, ఓకి వచ్చేసి 9 వచ్చింది. ఇక్కడ చూడండి ఓకి 9 వచ్చింది. అంటే ఆ రెండిట్లో కామన్ గా చూసుకుంటే వాల్యూస్ అనేవి దేనికి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనకి మీన్ కావాలంటే వీటిలోనే వాల్యూస్ దొరుకుతాయి. సో ఆ డిజిటల్ కోడింగ్ అనేది దేనికి ఏ వాల్యూ అనేది వాడే క్వశ్చన్ లోనే ఇస్తారు, దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనం వేయాలి. డిజిటల్ కోడింగ్ అనమాట. సో రోమ్ 5913 కదా. ఇక్కడ కామన్ గా ఏమున్నాయి ఓ అంటే ఓకే ఏంటి కామన్ 9. సో ఓ వాల్యూ 9. సో ఏ తీసుకోండి, ఏ తీసుకున్నట్లయితే 1. ఏ వాల్యూ వచ్చేసి 1, ఎం వచ్చేసి మనకి 3, ఆర్ వచ్చేసి 5 అని ఇస్తున్నారు. సో డి తీసుకున్నట్లయితే కనుక 4, ఎన్ 6, ఈ వాల్యూ వచ్చేసి 2. సో ఇప్పుడు మనకి మీన్ వాల్యూ కావాలి అంటే కనుక ఎంకి ఏంటి 3 మనకు వచ్చిన వాల్యూ. సో 3. ఈకి ఎంత వచ్చింది 2. సో 2. ఏ కావాలి అంటే ఎంత 1. ఎన్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో 6. సో 3 to 1 6. డిజిటల్ కోడింగ్ అంటే ఇదే. మనకు ఆ వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ కి నెంబర్స్ ఇస్తారు, మనకు కామన్ గా ఉన్నాయి చూసుకొని మీన్ వేసుకుంటాం. మీన్ అంటే 3 to 1 6 అని తెలుస్తుంది. అంటే ఆర్ వాల్యూ వచ్చేసి 5 అనమాట. ఓ అంటే 9, ఏ అంటే ఇది అని చెప్పేసి మనకు ఇస్తున్నారు. సో అదే దాన్నే మనం డిజిటల్ కోడింగ్ అంటారు. అంటే మనకు ఇచ్చిన వర్డ్ ఇచ్చి దాని పక్కన డిజిట్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక ఏదో సమ్ యాక్ట్ అని ఇచ్చారు, యాక్ట్ అని ఇచ్చి 3, 2, 1 అని ఇచ్చారు. బట్ అని ఇచ్చారు, బట్ ఇచ్చి 2, 5, 1 అని ఇచ్చారు. అంటే మన టీ వాల్యూ తెలుస్తుంది 1 అని. సో ఏ అంటే ఎంత 3, సి అంటే 2, డి అంటే 2, యూ అంటే 5. దాని నుంచి ఏదో సమ్ సిటీబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకుందాం. సి అంటే ఎంత ఇప్పుడు మనకి 2, టీ అంటే 1, బి అంటే 2. ఇది నేను రాంగ్ చెప్పాను, ఇది ఒక 6 అని వేసుకొని సరిపోతుంది. సో 2, 1, 6, 1, 2 ఇలా మనకి ఏంటంటే డిజిటల్ కోడింగ్ అంటే ఇచ్చిన వాల్యూకి డిజిట్స్ ఇస్తారు. దాని నుంచి మనం ఒక వర్డ్ ఇచ్చినప్పుడు దానిలో డిజిట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దాన్ని మనం డిజిటల్ కోడింగ్ అని అంటారు. ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది, ఆ కోడింగ్ కూడా చూద్దాము. చూసి ఇంకొక 2 మోడల్స్ వరకు ఉన్నాయి, దాంతో కోడింగ్ డీకోడింగ్ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. క్లాసెస్ లో మోడల్స్ అయితే చూసాము. ఇప్పుడు వచ్చేసి సింబల్ కోడింగ్, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని చూద్దాము. తర్వాత మనం నార్మల్ కోడింగ్ గురించి చూద్దాం. సింబల్ కోడింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇలా వర్డ్ ఇస్తారు, దానికి సింబల్స్ ఇస్తారు. దాని నుంచి మనకు ఏ లెటర్ కి ఏ సింబల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రెండిట్లో కామన్ ఉంది 6.
సో ఇక్కడ పర్సంటేజ్ అని ఉంది. సో మనకి ఆర్కి వచ్చిన వాల్యూ ఏంటి అంటే కనుక పర్సంటేజ్. అలా కోడింగ్ అనేది చేసుకోవాలి. సో ఓటీహెచ్ఈ సిమిలారిటీస్ లేవు. ఇక్కడ చూద్దాము. ఈ తీసుకున్నట్లయితే కనుక ఈకి ఎంత వాల్యూ అని చూద్దాం. ఈ సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ 4 అంటే ఈ వాల్యూ ఎంత మనకి 4 అని మనకు తెలుస్తుంది. రిమైనింగ్ మామూలుగా వేసుకోవాలి. డ్రీమ్ DREAM ఓకే. ఇంక కామన్ గా ఏం లేవు. సో మనకేంటి థ్రెడ్ కావాలి. టీ వాల్యూ ఎంత అంటే ఫోర్త్ లెటర్. టీ వచ్చేసి 3 అండ్ హెచ్ థర్డ్ వన్ అంటే హ్యాష్. ఆర్కి ఏమవుతుంది, ఆర్కి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం పర్సంటేజ్. ఈ వచ్చేసి 4 అండ్ ఏ తీసుకున్నట్లయితే కనుక సెకండ్ వన్ అంటే 7, డి వచ్చేసి 9. సో థ్రెడ్ అంటే ఏంటి అంటే కనుక 3 హ్యాష్ పర్సంటేజ్ 4 7 9 వచ్చేసి థ్రెడ్ కి కోడింగ్. అంటే ఇలా సింబల్స్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా మనం ఎలా అంటే ప్రీవియస్ క్లాస్ లో ఎలా డిజిటల్ కోడింగ్ చేసామో అలాగే సింబల్ కోడింగ్ అనమాట. చేంజ్ ఏమీ లేదు. అక్కడ వచ్చేసి డిజిటల్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి సింబల్స్ కూడా ఉంటాయి అనమాట. సో అలా వాటికి మనం సింబల్స్ ని చూసుకోవాలి. దేనికి ఏది వస్తుంది అనేది చూసుకొని ఈ ఇచ్చిన దానికి డీకోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఆ సింబల్స్ ను మారుస్తే సరిపోతుంది అనమాట. ఇది ఒక మోడల్. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా IBPS క్లర్క్ ప్రిలిమ్స్ లో ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే.